హాయ్ ఫ్రెండ్స్. టుడే మీకు పార్ట్ టైం జాబ్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీకు పార్ట్ టైం జాబ్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు పార్ట్ టైం జాబ్ కోసం నేను ఇందులో ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీరు స్కిప్ చేసుకుంటే మాత్రం మీకు ఏది అర్థం కాదు. దట్టు మీరు యూకేకి వచ్చిన వెంటనే పార్ట్ టైం జాబ్ ఎతుక్కునే ప్రాసెస్ అనేది కొంచెం కష్టం కాకుండా కొంచెం ఈజీ అవుతుంది. ఈ వీడియో ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పార్ట్ టైం జాబ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూకే వచ్చిన వెంటనే చేయాల్సిన ఫస్ట్ పని, మీకు పార్ట్ టైం జాబ్ కావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసుకోవాల్సింది ఎన్ఐ నెంబర్ కావాలనుకుంటే మీరు మీరు ఎన్ఐ నెంబర్ అప్లై చేసుకుని బీఆర్పీతో ఎన్ఐ నెంబర్ అప్లై చేసుకోవడం, ఈ యూకే విఏ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, ఈ యూకే విఏ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే షేర్ కోడ్ క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ చేయాలి. సో వన్స్ ఇవి వచ్చిన తర్వాత నెక్స్ట్ పార్ట్ టైం జాబ్ సర్చింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే వాకింగ్, అంటే అక్కడ ఇలా ప్లేసెస్ రోమింగ్ అయ్యి అక్కడ ఏమైనా పార్ట్ టైం ఉందా అని అడుగుతూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు అయితే చేయండి, తప్పు లేదు. బట్ అలా వెతికితే దొరికే ఛాన్సెస్ ఇంతకు ముందు అయితే 20-30% జస్ట్ లాస్ట్ ఇయరే. దానికి ముందు 50% 3 years బ్యాక్. అప్పుడు దానికి ముందు అయితే 60% కన్ఫామ్గా దొరికేస్తుంది 3 years బ్యాక్ అయితే. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే 5%. నాకు తెలిసినంత 5% కూడా ఎక్కువే. అలా అయితే దొరకదు. మీరు వాకింగ్ బట్ ఆ 5% కూడా ఉంది కాబట్టి తప్పు లేదు సెర్చ్ చేయండి అలా కూడా. బట్ నేను ఈజీ వే చెప్తాను. ఏజెన్సీస్, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మీరు ఏజెన్సీస్లో మీరు రిజిస్టర్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఏజెన్సీస్ వాళ్ళు మీకు పలానా షిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. పలానా పర్టికులర్ లొకేషన్ చెప్తారు. ఆ లొకేషన్కి వెళ్ళి మీరు వర్క్ చేసి రావాలి. మీకు వీక్లీ పేమెంట్ వేసేస్తారు. మీరు ప్రతిసారి షిఫ్ట్ ఒక ప్లేస్లోనే పడుతుందని రూల్ ఏం లేదు. వాడు ఎక్కడెక్కడో ఇస్తూ ఉంటాడు. ఆ ప్రతి ప్లేస్కి వెళ్ళి మీరు వర్క్ చేసి రావాలి. మీకు వీక్లీ 20 hours స్టూడెంట్ కాబట్టి వీక్లీ 20 hours ఇచ్చారు. 22 అదే 16 to 20 అలా మధ్యలో ఇస్తాడు. ఒక్కోసారి వీక్లీ 16 hours, ఒక్కోసారి 18 hours, ఒక్కోసారి 20 ఇవ్వచ్చు. సో మీరు వన్స్ వర్క్ చేసిన తర్వాత వీక్లీ పేమెంట్, మీరు ఈ వీక్ చేసిన వర్క్ నెక్స్ట్ వీక్ ఫ్రైడేకో వెన్స్డేకో సాటర్డేకో ఏదో ఒక పర్టికులర్ బిజినెస్ అదే రెవెన్యూ వీక్లో వేసేసుకుంటాడు. నెక్స్ట్ వీకే వేసేస్తాడు పేమెంట్. ఏజెన్సీస్ అనేవాడు మోస్ట్లీ నెక్స్ట్ వీకే వేసేస్తాడు. సో ఇది ఏజెన్సీ అనమాట. ఏజెన్సీస్లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. లైక్ ఆఫ్లైన్ ఏజెన్సీ, లేకపోతే ప్లాట్ఫామ్స్. అదే ఈ ఆఫ్లైన్ ఏజెన్సీస్ ఏంటంటే ఏదో ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ ఎక్కడుందో తెలుసుకుని ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా మన అక్కడ రిక్రూటింగ్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళ పేపర్స్ ఇస్తారు. ఆ పేపర్స్లో మాన్యువల్గా మన డీటెయిల్స్ అని ఎంటర్ చేసి ఇవ్వాలన్నమాట. అదొక టైప్. వన్స్ అప్లికేషన్ మన పేపర్ వైజ్గా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అన్ని వ్యాలిడేట్ చేసుకుని మనల్ని ఒక టెలిగ్రామ్ గ్రూప్లోనో వాట్సాప్ గ్రూప్లోనో యాడ్ చేస్తారు. అందులో షిఫ్ట్స్ ఉన్నాయి పలానా అని చెప్పేసి మెసేజ్ పెట్టిన వెంటనే ఇలా మనం డీటెయిల్స్, మన పేరు నెంబర్ ఇవ్వాలి. షిఫ్ట్ మనం వన్స్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి వితిన్ 4 or 5 hours మనకి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది షిఫ్ట్ పడినట్టు. మనకి ఎస్ఎంఎస్లో ఉన్న టైం చూసుకోవాలి, టైం అండ్ ఎండ్ డేట్, అదే షిఫ్ట్ స్టార్టింగ్ టైము షిఫ్ట్ ఎండ్ టైం చూసుకోవాలి. సో చూసుకుని ఆ షిఫ్ట్ లొకేషన్ అడ్రస్ కూడా దాంట్లోనే ఉంటుంది. ఆ లొకేషన్కి వెళ్ళి మనం వర్క్ చేసి వచ్చేయాలన్నమాట. అది మనకి అవర్లీ పే 11.5, అదే 11.44 ఎన్ఐ పే ప్రజెంట్. ఆ 11.44 అనేది ఇచ్చేస్తారు వీళ్ళు. సో ఈ ఆఫ్లైన్ ఏజెన్సీస్ ఎలా అంటే వాళ్ళు వర్క్ స్టూడెంట్ మినిమం బేసిక్ పే అదే ఎన్ఐ పే 11.44 కాబట్టి ఆ పే ఇస్తారు వీళ్ళు. సో మీకు అసలు యూజువల్గా మీకు ఎంత ఆ వర్క్ చేస్తే ఎంత పే అవతలోడు మనకు పే చేస్తున్నాడో అనేది మనకు తెలియదు. అది ఏజెన్సీస్కే పే చేస్తాడు. ఏజెన్సీస్ మనకైతే ఎన్ఐ పే పక్కా ఇచ్చేస్తుంది. ఆడు ఎంత పే చేస్తున్నాడో పక్కన పెడితే మనకి యూజువల్గా అవర్లీ £14 పే చేయొచ్చు. బట్ ఏజెన్సీ £14 పే చేయొచ్చు, £12 పే చేయొచ్చు, £13 పే చేయొచ్చు. బట్ ఆడు ఎంత పే చేసినా మనకి బేసిక్గా ఎన్ఐ పే అనేది పక్కాగా వచ్చేస్తుంది. ఆడు ఒక్కోసారి 11.44 పే చేయొచ్చు. మన ఏజెన్సీ కూడా 11.44 ఇచ్చేస్తాడు. అదనమాట. ఇది ఆఫ్లైన్ ఏజెన్సీస్ అంటే. ఇక్కడ పక్కన ఉంటాయి. ఈ ఆన్లైన్ ఏజెన్సీస్ అంటే ప్లాట్ఫామ్స్, అంటే యాప్స్. ఈ యాప్స్ ఉంటాయి.
ఈ యాప్స్‌లో స్టాఫ్ ఎక్కువ మంది ఉంటారు. ఈ ఆఫ్‌లైన్ ఏజెన్సీలో ఒక్కొక్క ఆఫీస్‌కి మహా అయితే 200, 300 మంది స్టాఫ్ ఉంటారు గానీ, ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌కి అయితే చాలా మంది స్టాఫ్ ఉంటారు. ఈ స్టా వీళ్ళు మనం జస్ట్ ఆ యాప్స్‌లో ఎన్రోల్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఎన్రోల్ అయినంత మాత్రాన షిఫ్ట్‌లు ఈజీగా మ్యాటర్ ఏంటంటే ఆఫ్‌లైన్ ఏజెన్సీస్‌కి, ఈ ఆన్‌లైన్ ఏజెన్సీస్‌కి అదే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఆఫ్‌లైన్ ఏజెన్సీస్ వాళ్ళు అవి ఇవి చూడరు. వెంటనే షిఫ్ట్ ఇచ్చేస్తారు. వెంటనే షిఫ్ట్ ఏసేస్తారు. కానీ ఈ యాప్స్‌లో ఏంటంటే వెంటనే షిఫ్ట్ యాక్సెప్ట్ అవ్వాలంటే కష్టం. మనం అప్లై చేయాలి షిఫ్ట్. యాక్సెప్ట్ అయితేనే షిఫ్ట్‌లొస్తాయి. అలా అనమాట. ఇవి గాకుండా ఇంకా కొన్ని మీకు పార్ట్ టైమ్ జాబ్ దొరకనప్పుడు వీటి మీదే డిపెండ్ అవ్వాలి ఫస్ట్. సో, ఆహ్, వన్స్ మీరు వీటి మీద డిపెండ్ అయినప్పుడు ఇవి చేస్తూ ఉండగానే పార్ట్ టైమ్ ఎతుక్కోవాలి. అంతేగాని పార్ట్ టైమ్ దొరికేదాకా అలాగా లోన్ డబ్బుల మీద బేస్ అయ్యి ఉంటే మాత్రం చాలా కష్టంగా ఉంటది. అప్‌కమింగ్ మంత్స్‌లో మనం పోస్ట్ వర్కింగ్ వీసా ఏసుకునే లోపు చాలా ఇబ్బంది పడతాం. పోస్ట్ వర్కింగ్ వీసా కూడా మన ఓన్ డబ్బులతో కొనుక్కునేలా ఉండాలి గానీ, ఆహ్, ఈ మన లోన్ డబ్బుల్లోనే తీసుకొని పోస్ట్ వర్కింగ్ వీసా ఏసుకునేలా ఉండకూడదు. పోస్ట్ వర్కింగ్ వీసా వచ్చే కొంతమందికైతే నాకు తెలిసినంత వరకైతే ఒక స్టూడెంట్‌కి 8 మంత్స్ దాకా అసలు పార్ట్ టైమే దొరకల. ఇంకో 3 మంత్స్‌లో ఆల్రెడీ కాలేజ్ కూడా అయిపోయింది అతనికి. అప్పుడు కూడా పార్ట్ టైమ్ దొరకల. పోస్ట్ వర్కింగ్ వీసా ఏసుకున్న 6 మంత్స్ ఒక అతనికి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 1 ఇయర్ 3 మంత్స్ దాకా దొరకల పార్ట్ టైమ్. దొరికేదాకా ఎతుక్కున్నాడు. అవేవో చిన్న చిన్నయి తర్వాత ఏం చేశాడంటే ఇంకా మనోడు ఒక చోట పర్టిక్యులర్‌గా దొరికేదాకా చిన్న చిన్నయి వదిలేసుకున్నాడు. అవి గాదు. మన చిన్నయైనా అవన్నీ ఇవన్నీ ఏదని కాదు. అన్నీ చూసుకొని వెళ్ళిపోవాలి వర్క్. పేమెంట్ వస్తుందంటే వెళ్ళిపోవాల్సిందే. పేమెంట్ వస్తుందంటే 20 అవర్స్ కన్నా ఎక్కువ చేయకూడదు. 20 అవర్స్ వచ్చేలాగే చేసుకోవాలి మనం స్టూడెంట్‌గా ఉన్నప్పుడు. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆహ్, వన్స్ మీరు ఆహ్, ఈ పార్ట్ టైమ్ దొరకనప్పుడు ఈ ఏజెన్సీ మీద రిలయబుల్ అవ్వాలి. ఈ రిలయబుల్ అవుతూ ఈ పార్ట్ టైమ్స్ ఎక్కడున్నాయో లైక్ ఈ మెక్‌డీలో గానీ, ఇలా ఆన్‌లైన్‌లో అప్లై చేస్తూ ఉండండి. ఈ కొన్ని కొన్ని ఆటిల్లో. సో, అవి. కొంతమంది సెక్యూరిటీ జాబ్స్ అంటారు. సెక్యూరిటీ జాబ్స్ అంటే మనం తెలుసు కదా! ఆల్రెడీ మన ఇండియా నుంచి ఒక పీసీసీ సర్టిఫికేట్ తెచ్చుకుంటే, ఇక్కడ సెక్యూరిటీ ఎగ్జామ్ రాసేసుకొని, సెక్యూరిటీ బ్యాచ్ పోస్ట్ ఆఫీస్‌లో అప్లై చేసుకుంటే, ఒక సెక్యూరిటీ బ్యాచ్ వస్తది. ఆ జాబ్ అది పట్టుకొని సెక్యూరిటీ ఏజెన్సీస్ సెపరేట్‌గా ఉంటాయి. ఆ ఏజెన్సీస్‌కెళ్ళి మనం అక్కడ వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయ్యి, మన సెక్యూరిటీ బ్యాచ్ తోటి వాళ్ళు కొన్ని షిఫ్ట్‌లేస్తారు ఏవో. ఆహ్, ఆ షిఫ్ట్‌లకెళ్ళొచ్చాడు. నాకు తెలిసినంత వరకు సెక్యూరిటీ షిఫ్ట్‌లకి ఎన్ఐపీ ఇవ్వరనుకుంటున్నాను. తక్కువ ఇస్తారు నాకు తెలిసి. సో, అది చూసుకోండి. సెక్యూరిటీ షిఫ్ట్ అనేది గ్రోత్ కాదు చెప్పాలంటే. మీకు అవర్స్ ఎక్కువిస్తున్నారంటే ఎళ్ళండి గానీ, ఫుల్ టైమ్ ఉన్నప్పుడు అవర్స్ ఎక్కువిస్తాం అన్నప్పుడు వెళ్ళిపోండి గానీ, స్టూడెంట్‌గా ఉన్నప్పుడు సెక్యూరిటీ షిఫ్ట్‌లు చేయడం అనేది గ్రోత్ కాదు. ఎందుకంటే ఆడు పేమెంట్ కూడా మనకు తగ్గట్టుగా ఇవ్వడు. మనకు సరిపోదు కూడా ఫస్ట్. సెక్యూరిటీ షిఫ్ట్‌లో పేమెంట్ ఎప్పుడు తక్కువే ఉంటది. సో, మీరు చూస్తే ఈ ఏజెన్సీస్ మీదే మీకు పార్ట్ టైమ్ దొరికినప్పుడు ఈ ఏజెన్సీస్ మీద రిలయబుల్ అవ్వండి. వన్స్ మీకు పార్ట్ టైమ్ కావాలి అనుకుంటే మాత్రం ఈ ఏజెన్సీస్ ఎక్కడుంటాయి, ఏంటి డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో ఆహ్, ఆహ్, మొత్తం అన్ని డీటెయిల్స్ షేర్ చేయలేకపోయినా మీకు పర్సనల్‌గానే షేర్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంకా పార్ట్ టైమ్ లేదు అనుకుంటే మాత్రం నాకు పింగ్ చేయండి. నాకు ఇన్‌స్టాలో గానీ, నేను ఆల్రెడీ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు నాకు పింగ్ చేయండి. నేను పార్ట్ టైమ్ ఏంటి, ఎలా ఈ ఏజెన్సీస్‌లో రిజిస్టర్ అవ్వాలి, ఎక్కడుంటాయి ఏం చేయాలి వీటిలికి. సో, మనకు తొందరగా షిఫ్టులు రావాలంటే ఏం చేయాలి, ఈ పార్ట్ టైమ్ తొందరగా పే ఒక పార్ట్ టైమ్ జాబ్‌లో ఎర్న్ చేసేంత అమౌంట్ ఏజెన్సీస్‌లో 20 అవర్స్‌లోనే ఎర్న్ చేయాలంటే ఎలా చేయాలి, ఏంటని దాన్ని పర్సనల్‌గా అడగండి. నేను కన్ఫామ్‌గా మీకు పార్ట్ టైమ్ లేదు అసలు మాకు ఆల్రెడీ పార్ట్ టైమ్ ఉంది. మాకు 20 అవర్స్ రావట్లేదు. రిజిస్టర్ అవుతా ఉన్నవాళ్ళు పక్కన పెడితే, అసలు పార్ట్ టైమే లేదు. మాకసలు ఇన్‌కమ్మే లేదు బ్రో అనుకునే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ. నాకు తెలిసినంత వరకైతే నా లైఫ్‌లో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. వాళ్ళు నాకు వెంటనే ఇమ్మీడియేట్‌గా మెసేజ్ చేయండి. నేను వాళ్ళకి యాక్టివ్‌గా రెస్పాండ్ అయ్యి, నేను వాళ్ళకి కన్ఫామ్‌గా గైడ్ చేస్తాను. మీకు పార్ట్ టైమ్ వచ్చేంత వరకు కూడా నేను ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఒక పార్ట్ టైమ్ యూకే పార్ట్ టైమ్స్ అని నేను ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. ఏమన్నా కొన్ని కొన్ని హీత్రో ఎయిర్‌పోర్ట్‌లో గానీ, అందులో గానీ, రాయల్ మెయిల్‌లో గానీ ఆహ్, ఆహ్, ఇలా అక్కడ వేకెన్సీస్ ఓపెన్ అయినప్పుడు నాకు ఇలాగ అప్డేట్ వస్తూ ఉంటది. అప్డేట్ వచ్చినప్పుడు వెంటనే ఆ అప్లికేషన్ లింక్స్ నేను వెంటనే గ్రూప్‌లో కూడా పెడతా ఉన్నాను సమ్ టైమ్స్. సో, ఆ గ్రూప్‌లో కూడా యాడ్ చేస్తాను మిమ్మల్ని. డోంట్ వరీ. మీకు ప్రెజెంట్ అయితే ఏ పార్ట్ టైమ్ లేదు, ఇక్కడ యూకేకి వచ్చామనుకునే వాళ్ళు మాత్రం నాకు మెసేజ్ చేయండి కావాలనుకుంటే. నేను వాళ్ళకి పర్సనల్‌గా నేను చేస్తాను. ఫస్ట్ అయితే ఒకవేళ మీకు ఆల్రెడీ కొన్ని ఏజెన్సీస్ తెలుసుంటే మీరు డైరెక్ట్‌గా అప్రోచ్ అయిపోండి వాళ్ళని.
దట్స్ అ వెరీ గుడ్ ఐడియా నాకు చెప్పాలనుకుంటే. ఒకవేళ మాకు ఏవి తెలీదు అనుకుంటే అసలు వచ్చిన కాడి నుంచి నాకు ఏం తెలీదు బ్రో, పార్ట్ టైం ఎలా ఎత్తుకోవాలో తెలియట్లేదు, అసలు నాకు నథింగ్ అనుకుంటే మాత్రం వెంటనే మీరు ఏం చేయాలంటే ఈ వీడియో కింద నేను నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాను. మీరు వెంటనే నాకు మెసేజ్ చేశారనుకోండి, నేను మెసేజ్ చేయడంతో పాటు అసలు వెంటనే హాయ్ అని పెట్టకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసాయండి, ఇలా ఇలా అని. వెంటనే నాకు ఓకే అనుకుని వెంటనే నేను చూసి క్విక్గా రెస్పాండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. మీరు ముందు ఫస్ట్ హాయ్ అని పెడితే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి మెసేజ్ చేశాడు ఏంటి అది అని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే హాయ్ తర్వాత వెంటనే పాయింట్కి వచ్చి మెసేజ్ పెడితే నేను మెసేజ్ చూసుకుని వెంటనే ఓకే అని చెప్పేసి వెంటనే రెస్పాండ్ అవుతాను. హాయ్ అని పెడితే నేను ఏదో ఇతను ఎవరో జస్ట్ నేను అనుకునే అతను ఎవరో దేని గురించి మెసేజ్ చేశాను. కొంతమంది ఇక్కడ ఇన్స్టాలో చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు, అంటే అసైన్మెంట్లు చేసి పెడతాం అదే అన్న ఇదని ఏదో మెసేజ్ పెడుతూ ఉంటారు బిజినెస్ల కోసం. నేను వాళ్ళు అనుకుని తొందరగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే హాయ్ అని పెట్టినప్పుడే మీరు ఒకవేళ పార్ట్ టైం జాబ్స్ కోసం మెసేజ్ చేశారా, లేకపోతే మీ వీసా ఇంకా అప్రూవ్ కాలేదని మెసేజ్ చేశారా, లేకపోతే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీరు నాతో ఏం డిస్కస్ చేయాలనుకుంటున్నారు అనే దాని గురించి ముందు ఫస్ట్ మెన్షన్ చేసేయండి. అలా మెన్షన్ చేసినప్పుడు నేను వెంటనే దానికి ఈజీగా క్విక్గా రెస్పాండ్ అయ్యి మీకు తొందరగా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలా అన్నప్పుడు తొందరగా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసగలిగాను అనుకోండి, మీకు కూడా ఇబ్బందిగా ఉండదు, నాకు ఇబ్బందిగా ఉండదు. తొందరగా మీకు క్విక్ రెస్పాన్స్ వచ్చినట్టు ఉంటుంది. మీకు ఏదో ఒక మీకు బెనిఫిషరీగానే ఉంటుంది. మీకు ఏదో హెల్ప్ చేసినందుకు నాకు కూడా కొంచెం బెనిఫిషరీగా ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ వచ్చిన 4 months వరకు నాకు పార్ట్ టైం లేదు. 5th month కూడా నా ఇన్కమ్ ఎంతో తెలుసా, జస్ట్ ఏదో చిన్న దాంట్లో చేశాను. దాంట్లో నా మంత్లీ ఇన్కమే £400. సో నేను రెంట్ కట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది, లోన్ డబ్బులు వాడేవాడిని నేను. 4th month కూడా 5th month నాకు చిన్న ఏదో వచ్చినా సరే ఇంకా కొన్ని 10,000 20,000 నేను లోన్ డబ్బులు వాడేవాడిని. జస్ట్ చెప్తున్నా. బట్ ఏంటంటే మీకు యూజువల్గా మనీ లేక కాదు, బట్ ఏంటంటే మనం ఇంత దూరం వచ్చిన తర్వాత మనం పేరెంట్స్ మీద రిలయబుల్ అయితే మనకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. మనకి ఎంత ఉన్నా సరే ఇంటి దగ్గర మన ఫాదర్ ఎంత సంపాదిస్తున్నా మన ఫాదర్స్ కొంతమంది డబ్బులు ఉన్నోళ్ళు కావచ్చు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు. ఎంత ఉన్నా లేకపోయినా మనం ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఇంకా ఒకళ్ళ మీద రిలై అవుతున్నామంటే అది కొంచెం మనకి మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఒప్పుకోదు. సో వన్స్ 6th month ఎంటర్ అయిన తర్వాత నా ఇన్కమ్ పెరిగింది పార్ట్ టైంలో, అంటే అవర్స్ పెరిగాయి. ఇలా ఇంకా కొన్ని రూట్స్ తెలిసాయి పార్ట్ టైం జాబ్ కొట్టాలంటే ఎలా ఏంటని, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కొన్ని రూట్స్ తెలిసాయి. కొన్ని ఎక్కడ ఉంటాయి, ఎక్కడెక్కడ మనకి చేసుకోవచ్చు, ఒకవేళ సడన్గా ఇక్కడ పార్ట్ టైం లేకపోయినా ఇక్కడ మనకి పార్ట్ టైంలో అవర్స్ తక్కువైపోయినా ఇంకా ఎక్కడెక్కడ చేయొచ్చు ఏంటని కూడా ఇన్ఫర్మేషన్ కూడా నాకు కొంచెం మెల్లమెల్లగా ఒకరి ద్వారా తెలిసింది. మీలా సబ్స్క్రైబర్స్ ద్వారా కొన్ని ఇన్ఫర్మేషన్ తెలియడం, నాకు తెలిసింది మీకు చెప్పడం, నీకు తెలిసింది మాకు చెప్పడం, అంతే. ఇలా చాలా సరిపోతుంది. ఇలా మీకు పార్ట్ టైం కూడా ఈజీగా దొరుకుతుంది. సో ఇంకొకటి, ఇక్కడ యూకేకి వచ్చిన తర్వాత మీకు పార్ట్ టైం ఈజీగా దొరకాలంటే కాంటాక్ట్స్ పెంచుకోండి, కానీ మంచి వాళ్ళతో పెంచుకోండి, ఎవరితో పడితే వాళ్ళతో కాదు. వాళ్ళ ద్వారా స్కామ్స్ ఉంటాయి. కొంచెం ఫ్రెండ్స్ తోటి మంచిగా వాళ్ళు ఓకే ఇక్కడ కాంటాక్ట్స్ పెంచుకోండి. ఒకరి ద్వారా ఏమన్నా మీకు ఆల్రెడీ పార్ట్ టైం ఉన్నప్పుడు మీకు తెలియని వాళ్ళకి ఇక్కడ ఇంకే వేకెన్సీస్ ఉంటే చెప్పండి, వాళ్ళు కూడా ఎవరైనా ఫ్యూచర్లో ఉంటే చెప్తారు. అలా కాంటాక్ట్స్ పెంచుకోవడం వల్ల కూడా మంచి బాండ్ అనేది రిలేషన్షిప్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఫ్యూచర్లో ఇంకా బెనిఫిషరీగా ఉంటుంది. సో అలా ఉండడం వల్ల కూడా మనకి ఫ్యూచర్లో తొందరగా మనకు కావాల్సిన వాళ్ళు కూడా పార్ట్ టైం వేయించాలనుకున్నప్పుడు మన దగ్గరికి ఏమీ తెలియనప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పచ్చు, అలా కూడా మనకి ఈజీగా ఏర్పడుతుంది. బట్ ఇక్కడ యూజువల్గా ఉన్నంతసేపు కూడా ఎవరితోనే ఎక్కువ పెట్టుకోవద్దు గొడవలు. ఆ గొడవలు ఉండడం వల్ల కూడా మనకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. యూకేలో చాలా ప్రజెంట్ రూల్స్ కూడా స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి కూడా ఉండాలి, మనం దాని తగ్గట్టుగా కూడా ఉండాలి. సో వన్స్ మీరు నాకు ఏదైతే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసిన ఈ వీడియో మొత్తంలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు పర్సనల్గా పింక్ చేయండి. ఈ వీడియో ఫినిష్ అయిన వెంటనే వీడియోని కూడా సబ్స్క్రైబ్ చేయండి మీకు యూస్ఫుల్ అయింది అని అనిపిస్తే మాత్రం. ఓకే ఫ్రెండ్స్, వన్స్ మీకు పార్ట్ టైం వచ్చేసిందా, ఓకే హ్యాపీస్ యూకేకి వచ్చిన తర్వాత. ఒకవేళ ఇన్ఫర్మేషన్ వల్ల మీకు ఇంకా ఏం పార్ట్ టైం రాలేదు అది ఇది అనుకుంటే మాత్రం నాకు పర్సనల్గా పింక్ చేయండి. నేనైతే మీకు హెల్ప్ ఫుల్ ప్లెడ్జ్డ్గా చేస్తాను. దట్స్ అ ప్రామిస్. బాయ్ గైస్.